హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఐష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. సో ఈ వీడియో నిన్న చెప్పాను కదా అండి, నిన్న ఎండింగ్ చేశాను కదా నిన్న వ్లాగ్లో, అంటే స్నానం చేసేసి ఇంక బాబుకి లంచ్ చేయాలనేసి. సో అక్కడ నుంచి ఈ వీడియో అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో చూసాయండి. సో నిన్న స్టాప్ అయిన అప్పటి నుంచి ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. ఈ వీడియోలో స్టార్ట్ చేశాను అనమాట. సో చూడండి, ఓకేనా. ఇంకా నేనైతే స్నానం అయితే చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ పూజ చేసేసి ఇంకా లంచ్ చేయాలి. నేను వీడియోలోనే చెప్పాను కదా, సో అదే అండి కంటిన్యూ చేశాను అనమాట. స్నానం చేసిన తర్వాత పూజ చేసేసి ఇంకా లంచ్ అయితే చేసి ఇంక బాబుకి అయితే తీసుకెళ్ళాను అనమాట. సో అంతా చూపిస్తాను. సో చూసాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ పూజ అయితే చేయాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇంకంత మొత్తం తుడిచేసి ఇంక దీపం పెట్టేటప్పుడు ఒక్కటే మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇంక ఇలాగైతే డైలీ అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే కార్తీక మాసం కదా, సో చాలా మంచిది కదా. సో అందుకనేసి అయితే ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వర్క్ ఉంది కదా, అది మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది తులసి చెట్టు తెచ్చినప్పుడు 2 రోజులు బాగానే ఉందన్నమాట. మరీ ఎందుకో కొద్దిగా వాడింది. సో అలాగని వాడింది కదా వేరే తీసుకుందామంటే కూడా అది ఇట్లా లోన ఇట్లా కొంచెం ఇలా చూస్తే మాత్రం గ్రీన్ ఉంది, ఇంకా అంటే పచ్చగా ఉంది, ఇంకా మొలకెత్తుతుందేమో అని ఆశతో ఇంకా దాన్ని అలాగే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బియ్యం అయితే తడి చేసి పెట్టుకున్నాను. తడి చేసి అయితే పెట్టాను. ఇంకా కొద్దిసేపు నానబెడితే అన్నం అయితే మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట. అందుకే నేను కొద్దిసేపు అయితే వాటర్లో అయితే బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటాను అనమాట. సో ఇంకా అలాగా చూపిస్తున్నాను, నానబెట్టేసానని. ఒక 10 మినిట్స్ అంతే అండి, ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టేశాను. ఇక గ్యాస్ అయితే వెలిగించేసి ఇంకా కూర అయితే రెడీ చేసుకోవాలని ఇంక అన్నీ స్టార్ట్ చేశాను నేను. ఇంకా ఒక పక్క రైస్ అయ్యేపటికి కూర కూడా ఒక పక్క చేసుకోవచ్చు కదా అనేసి అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, ఇక మంచిది కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే ఇంకా వెజిటేబుల్స్లో యూజ్ చేసినా కూడా ఓన్లీ ఫ్రై, కర్రీ ఇలాంటివి మాత్రమే తింటారనమాట వాడు. అసలు ఇంకా రసం కానీ తర్వాత ఏదైనా సాంబార్ కానీ ఇలా ఏది చేసినా తినడు. కొద్దిగా ఏమో తనకు అలాగే అలవాటు అయ్యింది. ఇంకా ఇక్కడ నేను కూడా కూరలాగే చేశాను, కొద్దిగా వాటర్ అని యాడ్ చేసి అయితే చేసాను. ఇంకా మొత్తం అన్నీ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొద్దిగా చేశాను, ఇంత కొద్దిగా చేసినా కూడా మిగిలిపోతుంది. ఎందుకంటే మా ఆయన, నేను, బాబు ముగ్గురమే కదా. ఇంక బాబుకైతే ఊరికే కొద్దిగా అలా కొంచెం కూర ఉండాలి అంటే ఉండాలి అన్నట్టయితే లైట్గా అలా ఒక 2 చుక్కలు అలా వేసి అయితే కలిపి ఇంకా నెయ్యి వాటితోనే ఇంకా ఎక్కువ తింటాడు తను. ఇక మా ఇద్దరికి మాత్రమే ఇన్ని వెజిటేబుల్స్ వేసినా కూడా మిగిలిపోతుంది కూర. ఇంకా నైట్ కూడా ఎలాగో ఉంటుంది కదా అనేసి అయితే ఇంకైతే నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా అన్ని ఆనియన్స్, టమాటో, మిర్చి కూడా నేను ఒక 2నే యాడ్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసేసుకొని ఇంకా వాటర్లో అయితే కడిగేసాను అనమాట. ముందే కడగవచ్చు, బట్ నేను కట్ చేశాక కడుగుతాను అనమాట ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్. ఇలాగైతే అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా అవతలైతే రైస్ అయితే రెడీ అయిందన్నమాట. సో చూసారు కదా, అన్నీ అయితే కట్ చేశాను. ఇక ఇటుపక్క అయితే ఇంకా కడాయి అయితే పెట్టేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ యాడ్ చేసి ఇంకా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో చూసేయండి, మీకు కూడా ఎవరికైనా ఈ కూర నేను చేసే ఈ విధానం కూర నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇది, చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ ఇంకా కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. మిర్చి అన్నీ, ఇంకా క్యారెట్, బంగాళాదుంప కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసుకొని కొద్దిగా బాగా సిమ్లో పెట్టయితే మగ్గనివ్వాలి అనమాట ఇది. సో నేనైతే సిమ్లో పెట్టేశాను. ఇలాగైతే కూర అయితే చేస్తున్నాను. ఇంకా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను, మనకు కలర్ కావాలి కదండి. సో పసుపు యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దానిపై అయితే మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసుకుంటే మనకు మొత్తం అవి క్యారెట్ కానీ బంగాళదుంప కానీ సాఫ్ట్ అయితే అయిపోతాయి అన్నమాట.
సో అలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అలాగా తీస్తూ మూత పెట్టేస్తున్నాను. ఇక కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా మనకు టమోటో ఎలాగో సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని ముందే వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నేను కొద్దిగా బంగాళదుంప క్యారెట్ అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత టమోటా వేసేసుకొని అందులో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఫస్ట్లో నేను మిర్చి అయితే 2 యాడ్ చేసుకున్నాను. కారం కూడా 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే నాకు బాబు తినే విషయం కాబట్టి, బాబు కారంగా ఉంటే అస్సలు తినడనమాట. సో అందుకనేసి ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 గ్లాసు కాఫీ గ్లాస్లో 2 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఇలాగా వాటర్ అయితే యాడ్ చేసుకుని వాటర్ అంతా బాగా గట్టిగా మందంగా అయ్యేలాగా అయితే మనం కలయబెట్టేసి మరి తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో అలాగైతే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. అటుపక్క కూర అంతా మొత్తం రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయింది. తర్వాత వచ్చేసి తనకు డైలీ ఆమ్లెట్ కూడా పంపిస్తాను. డైలీ ఆఫ్టర్నూన్ ఆమ్లెట్ పంపిస్తాను రైస్తో పాటు. ఇంకా ఆమ్లెట్ నేను ఎలా వేస్తానంటే కొద్దిగా ముందే సాల్ట్ అండ్ కారం పొడి యాడ్ చేసుకొని ఒక చుక్క వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఎగ్ అందులో వేసుకొని బాగా కలుపుకుంటాను అనమాట. సో వాటర్ లేకుండా ఎగ్లో ఎగ్ వేసి తర్వాత కారం పొడి సాల్ట్ వేస్తే అది సరిగ్గా కలవదనమాట. సో కారం పొడి అయితే గడ్డ కట్టిపోతుంది. నేను చాక్తోనే ఇంకా మొత్తం కదిపేసుకున్నాను అనమాట. సో ఎగ్ కడిపేది ఉంది, బట్ అది ఇంకెందుకులే అనేసి అయితే ఓన్లీ 1 ఎగ్ కదా, సో అలాగైతే ఇంకా కలిపేసుకుంటున్నాను అనమాట. సో డైలీ ఉండాలి తనకి, ఓన్లీ సాటర్డే అండ్ థర్స్డే మాత్రం తనకు ఎగ్ ఉండదు, ఇంకా డైలీ ఉండాలి. అందుకే ఇంకా ఒక్కరోజు పంపించకపోతే వాళ్ళ టీచర్ని అయితే అడుగుతాడనమాట, మమ్మీ ఎగ్ పంపలేదు ఈరోజు, ఆమ్లెట్ పంపలేదు మమ్మీ ఈరోజు అని అయితే అడుగుతాడనమాట. సో థర్స్డే సాటర్డే ఖచ్చితంగా కంప్లైంట్ వస్తుంది నాకు, అది వాళ్ళ టీచర్ నుంచి ఇలా అడుగుతున్నారు మేడం అనేసి అయితే, అంటే సిల్లిగా చెప్తారు వాళ్ళు. ఇంకా అలాగైతే ఇంకా తనకు ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆమ్లెట్ వేసాక ఇంకా బాక్స్ రెడీ చేసేసుకొని ఇంకా వెళ్ళడమే అనమాట. సో ఇలాగా ప్రతిరోజు ఇదే వర్క్ ఉంటుంది నాకైతే. ప్రతిరోజు బాబు స్కూల్ లేనప్పుడే ఇంకా చాలా కష్టం లేండి. స్కూల్కి వెళ్ళిపోతే ఏదో మనం కొంచెం కష్టపడి ఏదో చేసేస్తే కొద్దిగా అయినా ఫ్రీగా ఉండొచ్చు. కట్ చేసి పెట్టాను. సో ఇదండి ఇక అయితే అసలు తిన్నాడు మా వాడు, బట్ అలాగే ఇంకా అలవాటు చేయాలనేస్తే అవే పంపిస్తున్నాను బలవంతంగా. ఇంకా మార్నింగ్ కూడా ఇంకా బనానా పెట్టాను అనమాట, వద్దు అన్నాడు. సో ఫ్రూట్స్ మంచిది కదా అలవాటు చేయాలనేసి అయితే ఇంకా బలంగా ఇంకా అదే పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి ఆమ్లెట్ అనమాట. ఇంకా కింద వచ్చేసి రైస్ పెట్టాను అనమాట. సో ఇవన్నీ తీసుకొని అయితే ఇప్పుడైతే నేను ఇంక వెళ్ళి ఇచ్చేసి అయితే రావాలన్నమాట. 12:30కి అయితే వాళ్ళకు లంచ్కి అయితే ఇంకా ఫ్రీ అనమాట. సో ఆలోపు నేను ఇచ్చేసి అయితే రావాలి. ఇదిగోండి ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా వెళ్ళేసి ఇచ్చేసి అయితే వస్తానన్నమాట. సో చూస్తూ ఉండండి. సో చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది, అంత కంప్లీట్ చేసుకొని కరెక్ట్ టైంకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో ఇదండి. సో చూస్తూనండి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అయితే బాబుని అయితే తీసుకొచ్చాను అనమాట. సో చూసారు కదా అన్ని పీకేసాడు అనమాట. ఏమనద్దు, చూపించదు. ఏం తింటున్నావు చూపించు, ఏం తింటున్నావు అది ఇటు చూపించు, ఇటు చూపించు, ఇదో చెప్పు ఏం తింటున్నావు. జెల్లు తింటావా, నాకు ఇస్తావా, నాకు ఇస్తావా, వద్దా. నాకు ఏమ్మా ఎవరు ఇప్పించినారు నీకు, ఎవరు ఇప్పించింది నీకు శిష్యు, ఎవరు ఇప్పించినారు నీకు బటర్ఫ్లై చెప్పు మళ్ళీ, ఎవరు ఇప్పించినారు బటర్ఫ్లై నీకు, ఇది ఎవరు ఇప్పించినారు, ఎగ్స్ ఎవరు ఇప్పించినారు, ఇవి ఎవరు ఇప్పించినారు చెప్పు. ఎవరు ఇప్పించినారు, మమ్మీ కాదా. సో ఇదండి ఇంక తినొచ్చాక ఇంక తిన పనే ఉంటుందన్నమాట. సో ఇంక అన్నీ పీకేయడము ఎత్తి పెట్టడము, ఇంక తనకు హోంవర్క్ ఇచ్చింటారు అనమాట. సో హోంవర్క్ రాయించాలి. ఇక ఇదే అండి తినిపించడం. ఇంకా కొద్దిసేపటికి పాలు అయితే వేడి చేసి ఇవ్వాలి, పాలు తాగుతాడు, కొద్దిసేపు ఆడుకుంటాడు సైకిల్ అది ఇది అంటూ, కొద్దిసేపు బొమ్మలు చూస్తారనమాట టీవీలో. ఇదండి ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో వర్క్ అయితే ఇలా ఉంటుంది. సో ఇవాళకైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. లైక్ కామెంట్, సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి చేయండి. మమ్మీ ఛానల్ మమ్మ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.